ఏబిఎన్ లో రాధాకృష్ణ గారు గుండెలు బాదుకుని నోరు కొట్టుకుని చూడండి ఒకసారి. కనకాంబరం నీకు ఇంకా కుర్రతనం పోలేదురా, నువ్వు కాన్వెంట్కి ఎక్కువ కాలేజీకి తక్కువ. ప్లీజ్ రావద్దు జగన్, బయటకు వస్తే జనానికి చుక్కలే, పరామర్శలు పర్యటనలు విధ్వంసం. వాడు అట్లాంటోడు సార్, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి, మా వాడికి కోర్టులు కేసులు ఏం కొత్త కాదు. తూర్పుగోదావరి పర్యటనలో మోకదాడి, పొగాకు బేళ్లపైకి తొక్కిన చెల్లా చెదురు, టిఫిన్ సెంటర్ లోకి వెళ్లి డబ్బులు దోపిడి. నువ్వు ఎవరి టీం డాడీ? నా టీమా వాళ్ళ టీమా? నువ్వు కార్పొరేట్ అయిపోయి కొడుకులందరి మధ్య డబ్బులు దోపిడి అట. ఇది బాగా వినండి. దోచుకో పంచుకో తినుకో. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. పచ్చ మీడియా బరితెగించింది. వైసీపీ నాయకులపై బురద చల్లటమే పనిగా పెట్టుకుంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? అంతేకాదు పచ్చటి గ్రామాల్లో చిచ్చు పెట్టే కథనాలు రాస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. గ్రామాల్లో విభేదాల వల్ల ఒక వ్యక్తి హత్యకు గురైతే దానికి నాయకులే కారణమంటూ కథనాలు వండి వార్చడంపై మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు, చూపిస్తా. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటాలలో 2 రోజుల క్రితం వైసీపీ నాయకుడు చెన్నారెడ్డి హత్యకు గురయ్యారు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు, కానీ ఆధారాలు లేవు. పెద్ద నేనైతే చేయగలిగింది ఎంత ఘోరం జరిగిపోయిందిరా. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యోజన విభాగంలో సంయుక్త కార్యదర్శిగా చెన్నారెడ్డి కొనసాగారు. చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ. మధ్యలో ఆడేందుకు? రెంటాలలో 3 దశాబ్దాలుగా ఎలాంటి గొడవలు, ఫ్యాక్షన్ హత్యలు లేవు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా కొనసాగుతున్నారు. 2 రోజుల క్రితం చెన్నారెడ్డి గ్రామానికి బైక్ పై వస్తూ ఉండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని అత్యంత దారుణంగా అమానవీయంగా హత్య చేశారు. వాళ్ళు తిడతారు, దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది దారుణంగా అమానవీయంగా హత్య చేశారు. ఎక్కడా కూడా నా పేరు ఎక్కడా లేదు రమేష్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిలు ఆసుపత్రికి వెళ్లారు. ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు, చెప్పండి. అటు చూడు. హలో ఇస్ ఇట్ గుడ్ టైమ్ టు స్పీక్ టు యు నా? ఎవడో నువ్వు మాట్లాడేది? ఏం చేస్తానంటారా గాడిద? ఎవడో చెప్పు. చెప్పలేదమ్మా. అలా నచ్చుకుతా పెట్టాయా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా అట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గోవిందా గోవిందా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఇలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఎమ్మెల్యే కాదు పడలే, అందరం పడి తిరుగుతుంటారు వాళ్ళు. మనోళ్ళే ఇదేంటో అయితే. అరే నీ అబ్బా, ఆపుకోలేకపోతున్నాను రా. అందరం పడి తిరుగుతుంటారు వాళ్ళు. మనోళ్ళే, సొంతోళ్ళే, దూరపోలే పట్టు కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. మళ్ళీ వేరే పార్టీ కాదు, మనోళ్ళే. దరిద్రుడు టెంకాయ ముట్టుకుంటే అది వంకాయ అయిపోయిందని ఇదే మాస్టారు.
వద్దురా అన్నాను విన్నావా? అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన